Hello all, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Suraprasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో షార్ట్గా ఉండబోతుంది బట్ యూస్ఫుల్ కాన్సెప్ట్స్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేశాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేనటువంటి ఎగ్జాంపుల్స్, అంటే అవి సిమిలర్గా ఉన్నప్పటికీ వాటిని మనం డిఫరెంట్ వేస్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఈ 3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనేది 3 ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నేను పుస్తకాలను పంపిణీ చేయాలనుకున్నాను. నేను పుస్తకాలను పంపిణీ చేయాలనుకున్నాను. సో ఇక్కడ ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నాను అని తెలిపే సందర్భంలో వాంటెడ్ టు ప్లస్ V1 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ గతంలో చేయాలనుకున్నాను కాబట్టి నేను పుస్తకాలను పంపిణీ చేయాలనుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద బుక్స్. ఐ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద బుక్స్ అంటే నేను పుస్తకాలను పంపిణీ చేయాలనుకున్నాను. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నేను వారితో పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఏదైనా ఒక సబ్జెక్ట్ ఒక పనిని చేయాలనుకున్నాను అని తెలిపే సందర్భం. మరి సెకండ్ ఎగ్జాంపుల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఒక సబ్జెక్టు మరొక పర్సన్తో ఒక పనిని చేయించాలనుకున్నాడు. నేను వారితో పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను. అంటే ఇక్కడ నేను చేయాలనుకుంటున్నాను ఆర్ నేను చేయాలనుకున్నాను అని తెలిపే సందర్భంలో ఐ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద బుక్స్. మరి ఇక్కడ నేను వారితో పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను అని తెలిపే సందర్భంలో ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ డిస్ట్రిబ్యూట్ ద బుక్స్. ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ డిస్ట్రిబ్యూట్ ద బుక్స్ అంటే నేను వారితో పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, ఇది చాలా ఇంపార్టెంట్, నేను పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను. మరి ఈ థర్డ్ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను అనే ఒక సబ్జెక్టు పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను అని తెలియజేస్తున్నాను, కానీ ఎవరితో చేయించాలనుకున్నాను, ఆ చేసేటటువంటి పర్సన్ ఎవరో ఇక్కడ నేను డిస్క్రైబ్ చేయకుండా జస్ట్ పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను అంటే ఏదైనా ఒక పనిని గతంలో చేయించాలనుకున్నాను అని తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి స్టేట్మెంట్ మనం ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే నేను పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు గెట్ ద బుక్స్ డిస్ట్రిబ్యూటెడ్. ఐ వాంటెడ్ టు గెట్ ద బుక్స్ డిస్ట్రిబ్యూటెడ్ అంటే నేను పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పుస్తకాలను పంపిణీ చేయాలనుకున్నాను అని తెలిపే సందర్భంలో ఐ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద బుక్స్ అండ్ నేను వారితో పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను అని తెలిపే సందర్భంలో ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ డిస్ట్రిబ్యూట్ ద బుక్స్ అండ్ నేను పుస్తకాలను పంపిణీ చేయించాలనుకున్నాను అని తెలిపే సందర్భంలో ఐ వాంటెడ్ టు గెట్ ద బుక్స్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఈ విధంగా అయితే ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ని అయితే మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. అతని ఇంటిని క్లీన్ చేయాలనుకున్నాడు. అతను ఇంటిని క్లీన్ చేయాలనుకున్నాడు. అతను ఇంటిని వర్కర్లతో క్లీన్ చేయించాలనుకున్నాడు అండ్ అతని ఇంటిని క్లీన్ చేయించాలనుకున్నాడు. ఈ 3 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఎనీదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.